తినడానికి ఏమైనా ఉందా? కొంచెం ఓపిక పట్టండి, 10 నిమిషాల్లో వంట అయిపోతుంది. ఆ తర్వాత తినొచ్చు. తిని తిని లావ్ అవుతూనే ఉన్నాం. ఏదైనా చిప్స్ లాంటివి దొరికితే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో కేక్ ఉంది, నిన్న రాత్రి నా బర్త్డే కేక్, అది తీసుకొని తిను. నువ్వు నా బ్రదర్విరా, నువ్వు నా బాధను బాగా అర్థం చేసుకుంటావు. ఆకలిని కూడా. వెయిట్ వెయిట్ వెయిట్, ముందు ఫోటో తీసుకొని. నువ్వు దీన్ని ఫోటో తీస్తావా? ఇది సగం కట్ చేస్తుంది కదా. అరే, దీన్ని స్టోరీలో పెడతాను. #స్టిల్ పార్టీ. నీరజ్, ఇక్కడ చూడు. సరే, భోజనం రెడీ అయిపోయింది, అందరూ రండి. అన్నయ్య, మీరా, ఆరవ్, అందరూ రండి, భోజనం సిద్ధంగా ఉంది. భోజనం అయితే చాలా రుచిగా ఉంది. భలే, అవును, వంట చాలా బాగా చేశారు. ఫ్రెండ్స్, నా లైఫ్లో మీరందరూ భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా మమ్మీ చనిపోయినప్పటి నుంచి, మా నాన్న కనిపించకుండా పోయినప్పటి నుంచి నేను చాలా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నాను. కానీ మీరందరూ నా జీవితంలోకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరే నా కుటుంబం. అగస్త్య, నీ అంతం దగ్గరలోనే ఉంది. నా నుండి తప్పించుకొని పారిపోలేవు. నా బానిస ఛయానా తన ఆత్మను పట్టుకుని పాతాళ లోకంలోకి విసిరేయి. అలాగే యజమాని. అగస్త్య, దూరంగా వెళ్ళు. నాకు నీతో ఎటువంటి శత్రుత్వం లేదు. నీ శత్రుత్వం ఈ పిల్లలతో కూడా లేదు కదా భూతేశ్వర్. ఈ పిల్లలో ఆల్కమిస్ట్ తాళం. వీళ్ళని చంపేస్తే ఆల్కమిస్ట్ ఓడిపోతాడు. నేను అలా ఎప్పటికీ జరగనివ్వను భూతేశ్వర్. కళ్యాణ శుద్ధ, పాపనాశక్య స్వాహ, రక్షోహార్య వీర్య, మహాతేజస్వ స్వాహ, జ్వలాయ అనంత్య, దోషహరణ్య స్వాహ, క్యాస్రారఖ్యం సతాపయామి, శత్రువినాశనం వవా. ఈ రేఖ నుండి బయటకు రావటం అసాధ్యం భూతేశ్వర్. అగస్త్య గారు, మిమ్మల్ని కలిసినందుకు మళ్ళీ సంతోషంగా ఉంది. మళ్ళీ ఎందుకు వచ్చారా? మొదటిసారి మీ స్నేహితుడు దొరికిపోయాడు. ఈసారి మళ్ళీ ఎందుకు వచ్చారు? మేము మా స్నేహితుడి కోసం వచ్చాం. తనని నల్లని నీడ పట్టుకుంది. మీ పిల్లలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు. నిజాన్ని అంగీకరించటం చాలా అవసరం. అలా కాకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు మీ భవిష్యత్తును ప్రమాదంలో పడేసుకున్నారు. మాకు సాయం చేయండి, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. నా వెనకే రండి, నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళే దారి చూపిస్తాను. మీరు ఇక్కడేం చేస్తున్నారు? మీరా మీరా మీరా, నేను నీ ఫ్రెండ్ని. మీరా, లే. మీరా, ప్లీజ్ ఆగు. వద్దు, నాకు ఊపిరాడడం లేదు. ప్లీజ్ ఆగు. ఫ్రెండ్స్, నాకేమవుతోంది? నన్ను కాపాడండి. నన్ను నేను ఫీల్ అవ్వలేకపోతున్నాను. ప్రియా ప్లీజ్, రాహుల్ ప్లీజ్, నన్ను కాపాడు. మేమున్నాం కదా మీరా, నువ్వేమీ కంగారు పడకు. మా యజమాని కారణంగానే ఇంకా ప్రాణాలతో ఉన్నాం. తను అసలు అగస్త్యాన్ని పట్టుకోగలదా? నా మిత్రమా, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు బాబు. గుర్తుపెట్టుకో, మనమిద్దరం ముడిపడి ఉన్నాం. ఆగండి, మాకు సాయం చేయండి. మేము మా ఫ్రెండ్ నీరజ్ని వెతకాలి. నీరజ్ని ఆ ఛాయన తన చీకటి శక్తుల ప్రదేశంలో దాచిపెట్టింది. అగస్త్య, అగస్త్య. ఛాయనా, మీరందరూ ముందుకు వెళ్ళిపోండి. జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి.
ఆత్మలను చంపడం కుదరదు, కానీ బంధించవచ్చు. 700 సంవత్సరాల నుంచి నీకోసం వెతుకుతున్నాను, కానీ నువ్వు దొరకలేదు. ఒకసారి ఇక్కడ, ఒకసారి అక్కడ, అటూ ఇటూ తిరుగుతూ ఉన్నావు. కానీ ఇవాళ ఇక్కడి నుంచి నువ్వు తప్పించుకొని పారిపోలేవు. తిరుగుతూ ఉన్నాను ఎందుకంటే నేను ఒక ఆత్మని. ఎవరైతే ముందే కాలిపోయి బూడిదైపోయారో వాళ్ళని నువ్వెలా కాలుస్తావు? చూడు, ఈ అంధకారం నాది. ఇక్కడ అంతా నాకు తగ్గట్టుగానే నడుస్తుంటుంది. నా బానిసలు, వాళ్ళ ప్రదేశాలు కూడా. కానీ నువ్వు నా నుండి అన్ని లాగేసుకున్నావు. ఇవాళ దొరికావు. చయానా, హా? నీకేమైనా వినపడిందా? ఇది అగస్త్య గారి గొంతు. ఇప్పుడెలా? మనం ఆయనకి సాయం కూడా చెయ్యలేము. ఆయన ఒక ఆత్మ. ముందుకు వెళ్తూనే ఉందాం. ఇక ఈ పిల్లలకి ఎవరు సాయం చేస్తారు? ఇప్పుడు వీళ్ళని యజ్ఞానికి తీసుకువెళ్లే సమయం వచ్చింది. నా దగ్గరికి రండి. మీరా, మీరా, నువ్వెక్కడికి వెళ్తున్నావు? మీరా, చయానా, వీళ్ళని నా దగ్గరకు తీసుకురా. అలాగే యజమాని.